రాజశేఖర్ రెడ్డి పనిచేశారు, అదే పులివెందులకి ప్రస్తుతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పనిచేస్తున్నారు. ఇదే పులివెందుల నుంచి ఎవరైతే అదే పులివెందులలో ఆయన నివాసంలో అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా మర్డర్ గావించబడ్డారో రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిగా వివేకానంద రెడ్డి గారి అత్యంత దారుణమైన మర్డర్ ఏదైతే ఉందో అది దానికి అదే పులివెందులలో ఈరోజు ఆయన సతీమణిగా సుజాతమ్మ ఆవిడ పులివెందుల ఎమ్మెల్యేగా సౌభాగ్యమ్మ రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కడప ఎంపీగా వైఎస్ సునీత ఆవిడ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇటు పులివెందుల మరొక వైపు కడప ఎంపీ 2 స్థానాలను కూడా అంటే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఈ 2 స్థానాల్లో కూడా ఇప్పుడు షర్మిల బయటకు వచ్చి ఒక పార్టీ వైపు వెళ్ళిన తరువాత వీరిద్దరూ కూడా అదే కడప నుంచి వీరిద్దరూ కూడా బలంగా అభ్యర్థులుగా రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరు మరి విజువల్స్ కాదు ఏ పార్టీ నుంచి వీళ్ళు పోటీ చేయబోతున్నారు అనేది కూడా చాలా పెద్ద ఉత్కంఠ కలిగించే అంశం. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలే ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి వైఎస్ సునీతకి తన తండ్రిని ఎవరు చంపారు అని తెలుసుకోవడానికి, తన తండ్రిని అత్యంత కిరాతకంగా ఎవరు ఇలా హతమార్చారో తెలుసుకోవడానికి తన నివాసంలోనే అర్ధరాత్రి ఎవరు ఇలా బాత్రూంలోకి తీసుకువెళ్ళి మరి ఇలా చంపి కుట్లు వేసి ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారో, ఈ న్యాయం కోసం ఈ ధర్మం కోసం ఎవరు చేశారు అని తెలుసుకోవడం కోసం తను అటు ఇటు హైకోర్టులో అయితేనేమి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత తెలంగాణకి బదిలీ అయిన తర్వాత తెలంగాణకి ముఖ్యంగా ఢిల్లీకి ఆవిడ ఎన్నిసార్లు ఆవిడ ఎలా తిరిగారో అందరం చూసాం. అంతేకాదు ఏకంగా ఇందులో ఆవిడ సిబిఐని కూడా రిక్వెస్ట్ చేసుకొని సిబిఐని కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అని రిక్వెస్ట్ చేసుకున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. ఒక ఒంటరి పోరు కుమార్తెగా సునీత ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు. అలాంటి సునీత ఈసారి ఇక మరి తీర్పులతో న్యాయస్థానాలతో మరి చుట్టూ తిరిగి వేసారేమో తెలియదు. కానీ మొత్తంగా అయితే తీర్పు అయితే బయటకు రాలేదు ఇప్పటి వరకు. ఎవరు చంపారనే దాని మీద చాలామంది సాక్షులు బయటకు వచ్చి చెప్పారు. ఏది జరిగినప్పటికీ కూడా ఎవరు చంపారనే దాని మీద క్లారిటీ రాలేదు. ఏకంగా అవినాష్ రెడ్డి విచారణకి హాజరయ్యి ఆయన అరెస్టు కూడా రంగం సిద్ధం అవుతుంది అనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా అదంతా కూడా టర్న్ అయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో ఏం జరిగిందో కూడా తెలియదు. ఇన్ని పరిస్థితుల్లో ఆవిడ వెంట ఒక కుటుంబ సభ్యులుగా ఎవరైనా నిలబడ్డారు అంటే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే స్వయాన అన్నగా ఉన్న ఆయన రాలేదు, లేదంటే వాళ్ళెవరూ రాలేదు. ఇంకా చెప్పాలంటే సునీతకు వ్యతిరేకంగా ఎవరైతే అడ్వకేట్ పోరాటం చేస్తున్నారో, అవినాష్ రెడ్డికి అనుకూలంగా ఎవరైతే అక్కడ పోరాటం చేస్తున్నారో ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీగా ఉండడం ఇంకా అందరూ చర్చించుకోదగ్గ అంశం. సరే, ఇదంతా ఇలా ఉంటే మరొక వైపు షర్మిల మాత్రమే మొదటి నుంచి సునీతతో అడుగులు వేస్తున్నారు. షర్మిల మాత్రమే తన సోదరి సునీతకి అండగా నిలబడ్డారు. బాబాయ్ హత్యలో ఎవరున్నారో వాళ్ళు బయటకు రావాల్సిందే అని మొదటి నుంచి షర్మిల ఏ సందర్భం వచ్చినా ఎవరు ఏ విలేకరి ప్రశ్న అడిగినా ఆ విషయాన్ని షర్మిల మొదటి నుంచి చెబుతూ ఉన్నారు. ఇప్పుడు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. ఆ తర్వాత పార్టీ కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ మొత్తంగా తెలంగాణ ఎన్నికలకి దూరంగా ఉన్నారు. అటువైపు ఢిల్లీ తర్వాత మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆంధ్రప్రదేశ్లోకి అసలు ఎట్టి పరిస్థితుల్లోకి అడుగు పెట్టేదే లేదు అన్న షర్మిల ఈనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాల్లో అదే కుటుంబానికి సంబంధించిన వైఎస్ కుటుంబానికి సంబంధించిన ఇద్దరి పేర్లు ప్రధానంగా వినబడుతూ ఉండడం చాలా చర్చనీయాంశంగా అయితే కనబడుతుంది. ఇది ఊహాగానమేనా, లేదంటే ఇందులో వాస్తవాలు ఉన్నాయా? అయితే ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలానే వీరిద్దరిని రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారా? వీరి వెనక మొత్తంగా ఉండి విజయమ్మే ఈ విషయంలో ముందుండి నడిపిస్తున్నారా? ఏదేమైనా సరే ఈరోజు అటు వివేకానంద కుమార్తె సునీతమ్మ అలాగే సతీమణి సౌభాగ్యమ్మ ఇద్దరూ కూడా ఇక పొలిటికల్గా తేల్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు ఉన్నారు. అటు పులివెందుల ఎమ్మెల్యే స్థానం, ఇటు కడప ఎంపీ స్థానం 2 చోట్ల కూడా పోటీ చేసి తమ ఆవేదనని పులివెందుల కడప ప్రజల ముందు పెట్టి తమకు జరిగిన అన్యాయాన్ని వారి ముందు పెట్టి వారు ఖచ్చితంగా ఇక్కడ గెలిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడంతో మరి మేబీ షర్మిలానే వీరిని ఎంచుకున్నారా అనేదైతే తెలుస్తుంది. ముఖ్యంగా సునీతకి షర్మిల అండగా ఉన్నారు కాబట్టి షర్మిలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సీట్లు అవసరం. అంతేకాదు ఇక్కడ పెద్ద
నిజం తెలియడం కోసం నిలబడడం కూడా అవసరం కాబట్టి షర్మిలనే వీరిని ఒప్పించారా ఏంటి అనేది తెలియాల్సి ఉంది. రైట్, దీనికి సంబంధించి ఎవరైనా దీనికి సంబంధించి సుదర్శన్ లైవ్ లో ఉన్నారు మనకి కడప నుంచి, అలాగే ఇన్నారెడ్డి గారు కూడా లైవ్ లో ఉన్నారు ఇక్కడ నుంచి. ఒకసారి ఇన్నారెడ్డిని అడుగుదాం. ఇన్నారెడ్డి గారు, చూస్తుంటే కనుక వైఎస్ వివేకానంద హత్య విషయం మీకు తెలిసిందే, మొదటి నుంచి చూస్తూనే ఉన్నా. ఒక ఒంటరి పోరు చేస్తున్న సునీతమ్మ ఈ రోజు రాజకీయ రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. మీరు ఎలా చూస్తారు దీన్ని? ఏమైతే ఈ హత్యకు సంబంధించిన తర్వాత ఆమె లీగల్గా చాలా వరకు కూడా ఫైట్ చేసింది. అంటే రాజకీయ పరంగా తన భర్త ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తే కొంతమందికి అడ్డుగా ఉంటారన్న నేపథ్యంలోనే కొంతమంది కావాలని చంపేశారని చెప్పిస్తాను, దాని మీదనే సునీత గారు ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కూడా అంటే రాజకీయ పరంగా తన తండ్రిని అడ్డుకోవడానికి చేసిన హత్యకు సంబంధించిన వ్యవహారంలో లీగల్గా ఇంకా ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. లీగల్గా ఆమెకు సంబంధించిన కోర్టులో నడుస్తూ ఉంది. సో ఇదే కాకుండా తన తండ్రిని రాజకీయ పరంగా అడ్డుకోవాలని అంతం చేశారు కాబట్టి ఖచ్చితంగా తాను ప్రజల్లో ఉండి తన తండ్రి యొక్క ఏమైతే ఆశయాలు కావచ్చు, తర్వాత తండ్రి యొక్క కోరిక కావచ్చు, దానికోసం అని చెప్పేసి ఆమె ఈ రకంగా ముందుకెళ్తున్నట్టుగా మనకు అనుకోవచ్చు. మొత్తం మీద సునీత చేస్తున్న ఈ అంటే ఇప్పటివరకు కూడా లీగల్గా ఆమె పోరాటం చేసింది. తర్వాత ఇప్పుడు ప్రజాబాహుల్యంలోకి వచ్చి ప్రజా పోరాటం మొదలుపెట్టింది. ప్రజల్లోకి వచ్చి తాను కూడా ప్రజల మధ్య ఉంటాను, తన తండ్రిని ఏ రకంగా ప్రజల్లో ఉండకుండా ఉండటానికి తాను గనక ప్రజల మధ్యలో ఉండి గనక ఆయన పోటీ చేస్తే తమకు అడ్డంకి అవుతారని చెప్పేసి ఎవరైతే హత్య చేశారో వాళ్లకు ప్రజా పోరాటంలో ప్రజాస్వామ్యయుతంగానే తాను ప్రజల్లో ఉండి తర్వాత పోటీ చేయాలని చెప్పి నిర్ణయించినట్టు కూడా మనం అనుకోవచ్చు లక్ష్మి గారు. రైట్, మొత్తంగా కానీ వైఎస్ ఫ్యామిలీలో మొన్న మధ్యే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, షర్మిల గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు మా కుటుంబంలో విభేదాలు తీసుకొస్తున్నారు అని, అదే సమయంలో దాదాపుగా 4 ఏళ్ల తర్వాత ఆయన లోటస్ పాండ్కు కూడా రావడం మనకు తెలిసింది. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి లోటస్ పాండ్కి వచ్చారు. గతంలో విజయం గారికి ఎప్పుడు అనారోగ్యం అయితే ఒకసారి వచ్చి వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ మొన్న వచ్చి వెళ్ళారు. అంటే అటు షర్మిల గారు ఢిల్లీకి వెళ్ళడం, అదే సమయంలో కేసీఆర్ గారిని పలకరిస్తూ అలా లోటస్ పాండ్కి వచ్చి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మా కుటుంబంలో కావాలనే ఇలాంటి గొడవలకి కారణమయ్యారు అని కూడా ఆ తర్వాత ఒక కార్యక్రమం దగ్గర కూడా ఆయన అన్నారు. అంటే ఏంటి, ఎవరు వైఎస్ కుటుంబంలో గొడవలు సృష్టిస్తున్నారంటారు? అంటే ఇక్కడ మనం చాలా ఒక విషయం స్పష్టంగా గమనించుకోవాలి లక్ష్మి గారు. అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, తర్వాత వివేక హత్యకు సంబంధించి కావచ్చు, తర్వాత ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో అంటే ఏపీకి అధ్యక్షురాలు కాబోతుంది, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, తర్వాత తన పార్టీ విలీనం చేయటం. సో ఇవంతా కూడా అంటే అధికారం కోసం, తర్వాత అధికారంలో ఉన్న వ్యక్తులు కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా, కుటుంబాలలో ఉన్న మనుషులను కూడా చంపటానికి వెనకాడకుండా అధికారమే పరమాధిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీలో అంటే తండ్రి యొక్క ఆశయాలకు సంబంధించి అంటే షర్మిల గారు కావచ్చు, తర్వాత వైఎస్ వివేక కూతురు కావచ్చు, వీళ్ళిద్దరు మనం ఒకసారి మనం పరిగణలో తీసుకుంటే ఇద్దరు కూడా తండ్రి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్ళటానికి మేము కూడా భాగస్థులమే. పాదయాత్ర చేసి ప్రజల్లో అంటే ఏపీ ముఖ్యమంత్రి ఈరోజు అధికార పీఠం ఎక్కాడంటే తాను కూడా పాదయాత్ర చేసి చాలా వరకు కూడా ప్రజల్లో ఒక ఉత్తేజం తీసుకొచ్చేసి తండ్రి ఆశయాల మేరకు తండ్రి కోసం, తండ్రి ఏమైతే ప్రజల కోసం పాటుపడ్డాడో, తండ్రి ఏమైతే ప్రజల గురించి ఆలోచన చేశాడో ఆ ఆలోచన విధానాలతో నేను ప్రజల్లోకి వెళ్ళాను. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమె సపరేట్ పార్టీ పెట్టడం, తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏపీలో ఆమె అధికార అంటే కాంగ్రెస్ లీడ్ చేయడానికి కూడా ఆమెకు మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పంటాం. అంటే వీళ్ళిద్దరు కూడా అంటే కుటుంబ కలహాల నేపథ్యం అనేది అని వాళ్ళు చెప్పుకుని వాళ్ళు డిఫర్మేషన్ అనమాట. అంటే ఏదో జరగబోతా ఉంది, కావాలని చేస్తున్నారని చెప్పేసి అని చెప్పుకునే ప్రయత్నమే. కాకపోతే ఇక్కడ సునీత గారి విషయం వస్తే తన తండ్రిని ప్రజల్లోకి వస్తే ప్రజాబాహుల్యంలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తమ ఎదగనీయడం చెప్పేసి కొంతమంది కుట్రల ఫలితంగా హత్య జరిగిందని మాత్రం వాస్తవం. దాన్ని ప్రగాఢంగా నమ్ముతున్న సునీత గారు. సో అందుకే ఆమె కూడా ప్రజాబాహుల్యం రావాలని చూస్తారు. ఇదే కాకుండా షర్మిల విషయం కూడా తన అన్న అంటే ఏపీ ముఖ్యమంత్రి విషయంలో కూడా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇద్దరి మధ్య సఖ్యత కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే
తమకు ఇబ్బంది కలిగింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తమ మీద కేసులు నమోదై తను రోడ్ల మీద పడేశారని చెప్పేసి కూడా వైఎస్ కుటుంబం గతంలో ఆరోపించేసింది. మరి ఇప్పుడు ఆ వైఎస్ కుటుంబంలోనే 3 రకాలుగా, ఒకవైపు సునీత గారు కావచ్చు, ఒకవైపు శర్మిల కావచ్చు, జగన్ కూడా సపరేట్ గా ఆయన రూట్ ఆయన పోతా ఉన్నాడు. సో సుప్రీంకోర్టు నుంచి మరి కాసేపట్లో తీర్పు రాబోతుంది. రైట్ దీనికి సంబంధించి మరొకసారి మళ్ళీ చర్చ జరుపుదాం. మొత్తంగా అయితే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ మాత్రమే. ఒకసారి కడప నుంచి కూడా పులివెందుల నుంచి మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఉన్నారు లైవ్ లో. సుదర్శన్ రెడ్డి, ఏం జరుగుతుంది అక్కడ? నిజంగానే పులివెందుల నుంచి సౌభాగ్యమ్మ పోటీలోకి దిగబోతున్నారు అన్న వార్తలు రావడం, కడప ఎంపీ క్యాండిడేట్ గా సునీతమ్మ రంగంలోకి దిగబోతున్నారు అనేది, అసలు ఏం జరుగుతుంది కడపలో? ఇది చాలా కాలం నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే తన తండ్రి మరణానికి న్యాయం జరగాలంటూ ఆమె కోర్టులో ఒకవైపున న్యాయ పోరాటం చేస్తున్న తరుణంలో ఆమెకు టీడీపీ నుంచి కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నుంచి మద్దతు లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె రాబోయే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి వైఎస్ వివేక కూతురు సునీత దిగబోతున్నారంటూ చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చినట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే న్యాయస్థానాల్లో తిరిగి వేసారి ఇప్పటికీ న్యాయం పొందలేకపోయిన సునీత చివరికి ప్రజాక్షేత్రంలో అయినా తన తండ్రి మరణానికి కారణం ఎవరు, లేకంటే ప్రజలకైనా అది తెలియజేసే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎన్నికల బరిలో దిగాలి. ప్రజాక్షేత్రంలోనే ఈ విషయాన్ని తేల్చుకోవాలన్న ఉద్దేశంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నట్టున్నారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఏ విధంగా అయితే తల్లి కొడుకు, అంటే తల్లి విజయమ్మ పులివెందుల నుంచి, కొడుకు జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు, అదే ఈక్వేషన్ ఇప్పుడు వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. పులివెందుల నుంచి వివేక భార్య సౌభాగ్యమ్మ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారని, అలాగే కడప ఎంపీ స్థానం నుంచి సునీత బరిలో నిలబోతున్నారన్న వార్తలు బయటికి వస్తున్నాయి. అయితే ఇది ఏ పార్టీ నుంచి దిగబోతున్నారు అన్నదైతే ఇంకా కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తమకు ఈ విషయంలో అన్యాయం చేశారు అనే వాదన ప్రశ్నించి కూడా సునీత పలు దఫాలుగా చెప్తానే ఉంది. ఎందుకంటే ఈ కేసులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది అంటూ అన్ని వేళ్లు వాళ్ళ వైపే చూపిస్తున్నప్పటికీ కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం స్థానంలో ఉండి తన చెల్లికి మోరల్ సపోర్ట్ కూడా ఎక్కడ ఇవ్వకపోగా ప్రతి దశలోనూ సిబిఐ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. సిబిఐ అధికారులపైనే ఏపీ ప్రభుత్వం కేసులు పెడుతూ వచ్చింది. ఇవన్నీ చూసి విసిగి వేసారిన తర్వాత ఖచ్చితంగా ఏ ప్రజా బలంతో, ఏ అధికార బలంతో తన అన్న జగన్మోహన్ రెడ్డి తమను దూరం చేసి తమకు అన్యాయం చేస్తున్నాడో ఆ ప్రజాక్షేత్రంలోనే, ఆ ప్రజా బలంతోనే అన్నపైన గెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత న్యాయస్థానాల్లో న్యాయం పొందాలి అన్న ఒక ఉద్దేశానికి వివేక కూతురు అలాగే వాళ్ళ భార్య వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి పూర్తి అండదండలు షర్మిల నుంచి అందుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే వివేక కేసును కోర్టుల్లో పోరాడే ప్రయత్నంలో ప్రతి దశలోనూ మోరల్ గా కావచ్చు, వ్యక్తిగతంగా, పర్సనల్ గా అన్ని విషయాల్లో కూడా వైఎస్ షర్మిల సునీతకు అండగా నిలబడుతూ ఉంది. వైఎస్ ఫ్యామిలీ నుంచి సునీతకు సపోర్ట్ అంటూ దక్కుతుంది అంటే అది కేవలం ఒక్క వైఎస్ షర్మిల ద్వారానే అని చెప్పవచ్చు. ఎందుకంటే విజయమ్మ కూడా పలు విషయాల్లో ఆమెకు ఓదార్పుగా, బాసటగా నిలిచినప్పటికీ పూర్తి స్థాయిలో ఆమె అండగా నిలవలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు కొడుకు, అలాగే కొడుకుకు సంబంధించినటువంటి బంధువులపైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విజయమ్మ ఎక్కడ ఓపెన్ కాలేదు. కానీ షర్మిల చాలా చోట్ల ఓపెన్ గానే చెప్పింది ఖచ్చితంగా తన బాబాయి హత్య విషయంలో ప్రమేయం ఉన్న వాళ్ళకు కఠినంగా శిక్ష పడాలి అని. అయితే ఒకటి సుదర్శన్, మీరు ఒకటి చెప్పండి. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా షర్మిల మాత్రమే మొదటి నుంచి సపోర్ట్ గా ఉన్నారు సునీతకి, కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా ఉన్నారంటే కనుక, కాబట్టి కాంగ్రెస్ నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే మాత్రం ఖచ్చితంగా సీట్ల వ్యవహారం మొత్తము ఆమె చూడబోతున్నారు. ఎవరు ఎక్కడి నుంచి బరిలో దిగాలి, తన అన్నకు గట్టి షాక్ ఇవ్వాలి, ఒక ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోయినప్పటికీ ఓట్ల చీలిక ద్వారా అయినా తమ సత్తా ఏందో తమ అన్నకు తెలియజేయాలన్న ఉద్దేశం తాము ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, వీళ్ళందరికీ సొంత జిల్లా కడపలో తన బలం ఏంటో నిరూపించాలంటే సరైన క్యాండిడేట్స్ గా వీళ్ళిద్దరిని బరిలో దింపితే అక్కడ వీళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ పులివెందుల్లో ఫస్ట్ నుంచి కూడా పాలిటిక్స్ అన్ని చూస్తూ వచ్చినది వైఎస్ వివేకానంద రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఏ రోజు పులివెందుల రాజకీయాలని దగ్గరుండి పట్టించుకోలేదు. ఆయన పై స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా, ఆయన మంత్రిగా పనిచేసినా, ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆ స్థాయిలో ఉన్నాడు. కానీ పులివెందుల సొంత నియోజకవర్గంలో అన్ని పనులను చక్కగా కావచ్చు ఆయన
రైట్. ఉన్న